హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లవ్లీ టాక్. ఈ రోజు మీతో లవ్లీ కపుల్ జోష్తో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చేసింది మీ మౌనిక. మరి ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ విష్ చేస్తున్నాను. అండ్ అలా మీరు కూడా విష్ చేయాలనుకుంటే అసలు లేట్ చేసేకండి, కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666966373కి కాల్ చేయండి, విషెస్ తెలియచేసేయండి. అలాగే ఈరోజు రుబియా గారి బర్త్డే. నేను ఎస్పెషల్లీ నా తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మా నైన్టీన్ తరఫు నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను రుబియా గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది రుబియా గారు. అండ్ ఇలాగే ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ విషెస్ తెలియజేస్తున్నాను. సో మీరు కూడా మేము చక్క లైవ్ షోలో అయితే సాంగ్స్ అది డెడికేట్ చేయొచ్చు అనమాట. అలా చేయాలనుకుంటే లైక్ చేయకండి, కాల్ చేసేయండి, తెలియజేసేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 9666966373కి కాల్ చేయండి, విషెస్ తెలియజేసేయండి. అలాగే మళ్ళీ లవ్లీ టాక్ షోలో లవ్లీ కాల్స్ అయితే మీరు అయిపోవచ్చు అనమాట. నేను ఇంకెలాగే మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు అయితే నేను చక్కగా ఎంజాయ్ చేశాను, కొంచెం బయటకు వెళ్ళాను. ఈరోజు భక్తి ఎక్కువైపోయి నేను టెంపుల్కి కూడా వెళ్ళాను చక్కగా. మరి మీరేం చేశారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అలా తెలుసుకోవాలంటే మరి కాల్ చేయాలి కదా, నాతో మాట్లాడాలి కదా. సో కాల్ చేసేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 9666966373కి కాల్ చేయండి, విషెస్ తెలియజేసేయండి. చక్కగా మనమైతే ఇంకా మాట్లాడేసుకుంటాము. అమ్మో నేనైతే ఒక పొడుపు కదా గుచ్చి వెళ్ళింది. మరి అమ్మాయి నాకైతే ఇప్పటికీ గుర్తులేదు. బట్ నేను తను కాల్ చేశాక నేనైతే తెలుసుకుంటాను చక్కగా. ఎందుకంటే నాకైతే క్వశ్చన్ కూడా గుర్తులేదు, ఎవరైనా అడుగుదామన్నా కూడా. సో నేనైతే ఏం కొంచెం బాధపడ్డాను, ఎందుకంటే ఆ చిన్న క్వశ్చన్ కూడా నాకు తెలియకుండా పోయింది అని చెప్పేసి. సో ఏం కాదులేండి, తెలుసుకుందాం. అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు కదా. సో నేను హ్యాపీగా తెలుసుకుంటాను. అండ్ ఇంకా ఈరోజు అలాగైతే ఎవరికైనా సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటే సాంగ్ డెడికేట్ చేసేసేయండి హ్యాపీగా. నేనైతే మీ వాళ్ళ కూడా మంచి సాంగ్స్ అండ్ కొత్త సాంగ్స్ కూడా నేను వింటున్నాను ఈ మధ్య. అంటే చాలామంది ఓల్డ్ సాంగ్స్ అడుగుతున్నారు, నేను ఓల్డ్ సాంగ్స్ కూడా వింటున్నాను. అలాగే చాలామంది కొత్త సాంగ్స్ అండ్ వాళ్ళకి నచ్చిన సాంగ్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి చక్కగా నేను మా వాళ్ళు ఇలా అడగగానే అలా వేసేస్తారు కాబట్టి నేను హ్యాపీగా చూస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా ఇలాగే డైలీ కాల్ చేసేస్తూ ఉండండి, నాతో చక్కగా మాట్లాడేసేయండి, విషెస్ కూడా తెలియజేసేయండి అనమాట. మరి నిన్నైతే ఒక టిప్ చెప్పాను, అది మరి ఫాలో అవి చూడండి, ఎందుకంటే అది చాలా యూజ్ ఉంటుంది. నేను కూడా అలాగే డైలీ యూజ్ చేస్తున్నాను కూడా. అలాగే కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోండి. మన ఫస్ట్ లక్కీ కాల్ ఉన్నా చూద్దామా. హలో 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 అరే రే కాల్ అయితే కట్ అయిపోయింది. నేనైతే ఏం చేయలేను మరి. సో చూసుకోండి అందరూ, ఓకేనా. నేనైతే మళ్ళీ విషెస్ తెలియజేస్తున్నాను రుబియా గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ టుడే, ఎస్పెషల్లీ నా తరఫు నుంచి అండ్ మీ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి కూడా నేనైతే మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అసలు లేట్ చేయకుండా మీకోసం అయితే సాంగ్ వెయిట్ చేస్తుంది. చూద్దామా సాంగ్ ప్లీజ్. చూసారు కదా, నేనైతే మళ్ళీ తెలియజేస్తున్నాను రుబియా గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే, ఎస్పెషల్లీ మా 19 తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మన వ్యూవర్స్ అందరూ, మన కాల్స్ అందరి తరఫు నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను. అదైతే హ్యాపీగా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా అలాగే విషెస్ చేయండి, కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666966373కి కాల్ చేయండి, విషెస్ తెలియచేయండి. మన కాల్ అయితే చూద్దాం. హలో 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 హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? హాయ్ అండి, నా పేరు నవమి అండి. నవమి, అబ్బా నైస్ నేమ్ అండి. థ్యాంక్ యూ. సో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. అవునా, సూపర్. మరి ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఈరోజు అంటే సార్ ఉన్నారు, కొండయ్య మాస్టర్ గారని, అతని
పుట్టినరోజు అనమాట, విషయం చెప్తామని. తప్పకుండా నేను ఎస్పెషల్లీ మీ తరఫు నుంచి అయితే తెలియజేస్తున్నాను. కొండయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ నా పేరెంట్ అన్నారు నవమి గారి తరఫు నుంచి, మీ మౌనిక తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి కూడా. సో చెప్పండి మరి బర్త్డే. మా ఇంటి పేరు కూడా చెప్పండి. మీ ఇంటి పేరా? నాకు తెలియదుగా, మరి చెప్పండి, నేను చెప్తా ఇప్పుడు. లామ్, నవమి లామ్ అని చెప్పండి. నవమి లామ్ గారి తరఫు నుంచి విషెస్ తెలియజేస్తాను నేనైతే. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇంకొకటి కూడా విషయం చెప్పండి. రూబియా గారని నర్సరాపేటలో ఉంటారు. ఓకే మేడం, ఆ మేడం కూడా ఎస్పెషల్లీ నవమి లామ్ గారి తరఫు నుంచి. ఓకే, థ్యాంక్ యూ. విత్ సార్ నేమ్ చెప్పేసాను నేను మరి చక్కగా. సో చెప్పండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీ వాయిస్ చాలా బాగుంది, మీ యాంకరింగ్ చాలా బాగుంది, మీరు మాట్లాడే విధానం అట్లాగా అంటే అందరికి కూడా చాలా వినాలనిపించే మాదిరిగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చెప్పండి ఏంటి స్పెషల్స్ ఈ రోజు మరి ఇంట్లో? అంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ కదా, వాళ్ళ ఇంట్లో ఉంటది, మన ఇంట్లో ఏముంటది? మన ఇంట్లో ఉండదు. ఇంకా వాళ్ళ పిలిస్తే వాళ్ళ తినేసి వచ్చామా పడుకున్నావా అంతేనా? అంతే కదా. అంతే, ఇంకా తప్పదు ఇంకా. మరి ఈ రోజు మరి స్పెషల్స్ మరి వెళ్ళారా వాళ్ళ ఇంటికి వెళ్ళి విష్ చేశారా? అలా ఏం లేదా? వెళ్ళలేకపోయాయండి. అవునా? అందుకనే లైవ్ షో నుంచి మంచిగా మన షో నుంచి చక్కగా విషెస్ చేసేసారు కదా. సూపర్. మరి ఇంకేంటి మరి మా వాళ్ళు డిస్ప్లే వేస్తున్నారు కదా మరి రుబియా గారిది చూసారా? మేడం మేడం రుబియా గారు చూడలేదు మేడం. అవునా? సరే, మీతో మాట్లాడాలని చెప్పేసి నేను మీకు ట్రై చేస్తూ ఉన్నా. అవునా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ దాట్. మీరు అలాగే డైలీ కాల్ చేస్తుండండి, ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అంటే మా వాళ్ళు ఇలా విష్ చేశారు, ఇప్పుడే ఆవిడదేనా కాదని నాకు డౌట్. ఆవిడే అనుకుంటున్నాను రుబియా గారు అంటే. యా, ఇంకేంటి విషయాలు? అయితే అందరు బాగున్నారా మరి? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు? అందరు బాగున్నారా? సూపర్. మరి మీరు కూడా బాగున్నారు కదా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. డైలీ కాల్ చేస్తానండి. బాయ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. సో చూసారు కదా, నేనైతే చక్కగా మాట్లాడేశాను. మరి మీరు కూడా ఇలాగే విష్ చేయాలనుకుంటే అసలు లేట్ చేసేకండి, కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 9669669363కి కాల్ చేయండి, విషెస్ తెలియచేసండి. అలాగే మరి లైవ్లో నాతో మాట్లాడేసేయచ్చు, అండ్ మీ వాళ్ళకి కూడా విషెస్ కానీ సాంగ్ కానీ డెడికేట్ చేయొచ్చు అనమాట. చక్కగా అయితే మామూలు సార్ చక్కగా సాంగ్ కూడా వేస్తారు. నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, రుబియా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మీ మోనికా తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మా 90 న్యూస్ తరఫు నుంచి కూడా, అండ్ మన లవ్లీ వ్యూవర్స్ అందరి తరఫు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. సో ఆవిడైతే మంచిగా ఇలా బర్త్డేస్ అది ఇయర్లీ జరుపుకోవాలని, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా అండి, నేను ఇంకా చక్కగా ఇలా మాట్లాడుతుంటాను. నాతో మాట్లాడాలనుకోండి కాల్ చేసేయండి. మనం ఇంకో కాల్ చూద్దాం. హలో 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 హాయ్ అండి. హలో హలో హాయ్ 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 హాయ్. ఎవరు మాట్లాడేది? ఎలా ఉన్నావు అక్క? నేను చాలా బాగున్నాను తల్లి. ఎవరు మాట్లాడేది? నా పేరు నందు అక్క. నందు, కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయవా? ఓకే అక్క. అక్క ఒక్కసారి మా అమ్మమ్మ తాతకి హాయ్ చెప్పవా? తప్పకుండా. మీ అమ్మమ్మ గారికి తాతయ్య గారికి నమస్కారం, అండ్ పెద్ద హాయ్ కూడా. సో చెప్పు నందు, ఏ ఊరు మీద ఇంతకి? మాది పొదలకూర అక్క. అవునా? సూపర్. మరి ఏంటి ఈరోజు ఎవరికైనా విష్ చేస్తావా, అయినా సాంగ్ డెడికేట్ చేస్తావా? సాంగ్ అక్క. సాంగ్ కాదు, నువ్వు టీవీ చూస్తూ మాట్లాడకుండా నాతో మాట్లాడవా? అంటే లాగ్ వస్తుంది కదా కాల్. సరే అక్క. సో చెప్పు, ఇప్పుడు ఏంటి అంటున్నావు? సాంగ్ కావాలా? ఏ సాంగ్ కావాలి నీకు? చెప్పాలి. నాకు నాని సినిమాలో నుంచి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాట. తప్పకుండా మంచి సాంగ్ అడిగావు కాబట్టి నేను అందరు అమ్మలకి కూడా డెడికేట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మా మమ్మీకి కూడా నేను డెడికేట్ చేస్తాను ఈ సాంగ్. చక్కగా మంచి సాంగ్ అడిగావు. సో అలాగే డైలీ కాల్ చేస్తూ ఉండే తల్లి. ఇంకేంటి విషయాలు? అందరు బాగున్నారా? మమ్మీ డాడీ అందరూ బాగున్నారక్క. అందరు బాగున్నారు. ఏం చదువుతున్నావు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఇంటర్ అయిపోయిందక్క. ఇంటర్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వెళ్తావు ఇంకా చక్కగా. సరే, ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు? అక్క సిఈసి అక్క. ఓకే, సిఈసి. సూపర్. మరి ఏంటంటున్నావు చెప్పు. మీ వాయిస్ చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాగే డైలీ కాల్ చేస్తుండే, షో కూడా చూస్తుండే. ఓకేనా?
థ్యాంక్ యూ అక్క. బాయ్ బాయ్. బాయ్. సో చూసారు కదా, నేనైతే చక్కగా మాట్లాడేసాను. మరి నందుతో క్యూట్గా అయితే నాతో చక్కగా మాట్లాడేసింది. సో నేనైతే మళ్ళీ తెలియజేస్తున్నాను రుబియా గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ టుడే, ఎస్పెషల్లీ మన 90 న్యూస్ తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మీ మౌనికా తరఫు నుంచి కూడా నేనైతే తెలియజేస్తున్నాను. సో మీరు కూడా ఇలా ఫొటోస్ డిస్ప్లే చేయించుకోవాలనుకుంటే అసలు చేసేకండి, కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, అలా చూసండి, మా వాళ్ళు అలా అప్రోచ్ అవ్వండి. చక్కగా మీరు కావాల్సిన వాళ్ళని ఫొటోస్ కానీ ఏమైనా వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ బర్త్డేస్కి కానీ ఏమైనా ఫొటోస్ డిస్ప్లే చేయించాలనుకుంటే డిస్ప్లే చేయించేసుకోండి. చక్కగా విషెస్ తెలియజేసండి అనమాట. మన సాంగ్ అయితే ఉంది, చూద్దామా? సాంగ్ ప్లీజ్. చూసారు కదా, నేనైతే మంచి సాంగ్ అయితే ఎంజాయ్ చేసేసాను. అయితే మళ్ళీ తెలియజేస్తున్నాను, కొండయ్య మాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఎక్కడున్నా సరే ఆయన మంచిగా ఆయన లైఫ్ని అయితే హ్యాపీగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే రుబియా గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ 19 ఇయర్స్ తరపు నుంచి, మా లవ్లీ టాక్ షో తరపు నుంచి, మీ మౌనికా తరపు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను అనమాట. చక్కగా వాళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా అలా వేయించుకోవాలి, అలా డిస్ప్లే చేయించాలనుకుంటే అసలు చేయకండి, కింద వైట్ దాని మీద నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. సో దాన్ని బట్టి మా వాళ్ళని అప్రోచ్ కావండి. అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు, దాన్ని బట్టి మీరైతే ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వచ్చు అనమాట. సో చూసారు కదా, అలా డిస్ప్లే చేయించుకోవచ్చు. ఎంత చక్కగా ఉంది కదా. నేనైతే వెయిట్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్ బర్త్డేస్ కోసం. బట్ మొన్నైతే ఒక ఫ్రెండ్ బర్త్డే అయిపోయింది, నాకైతే అప్పుడు కూడా గుర్తులేదు. సో మీరు చక్కగా అలా డిస్ప్లే చేయించుకోవచ్చు. చక్కగా నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మనకి కావాల్సిన వాళ్ళది పెద్ద ఫోటో వేసుకొని డిస్ప్లే చేయించుకుంటే అది లైవ్ షోలో వస్తే చాలా బాగుంటుంది కదా. సో అలా మీరు కూడా ఎవరైనా అనుకుంటే అలా డిస్ప్లే చేస్తుంది కదా, సో మంచిగా అనుకుంటే కనుక మీరు వైట్ దాని మీద స్క్రోల్ అవుతుంది కదా నెంబర్, దానికి అప్రోచ్ అయిపోండి అనమాట. అండ్ ఇలాగే నేను ఇంకా చక్కగా మాట్లాడుతూ ఉంటాను. మరి నాతో కూడా మాట్లాడాలనుకుంటే అసలు చేయకండి, కాల్ చేసండి. కాల్ చేయాల్సిన నెంబర్ 9666966373కి కాల్ చేయండి, విషెస్ తెలియజేసండి. అలాగే మీకు కావాల్సిన, మీరు నచ్చిన, మీరు మెచ్చిన సాంగ్స్ కూడా వేయించుకోవచ్చు. అండ్ నేను ఇంకా ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. నాతో మాట్లాడాలనుకుంటే చెప్పాను కదా ఇప్పుడే, మరి ఫాలో కండి అనమాట. అండ్ ఇలాగే ఎప్పుడు చెప్పేదే, మరి వ్యూవర్స్ అందరూ వ్యూవర్స్ లిస్ట్లో ఉండిపోకుండా కాలర్ లిస్ట్ ఒకలండి, నాతో మాట్లాడేసండి చక్కగా. నేనైతే చక్కగా మాట్లాడడానికి ఫుల్ జోష్తో ఉన్నాను. ఇప్పుడే తినేసి వచ్చాను ఫుల్గా. సో మరి మీతో మాట్లాడాలి కదా, అందుకని ఫుల్గా తినేసి వచ్చేసాను నేను. సో ఇలాగే నేను ఇంకా మాట్లాడుతూ ఉంటాను. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఈ షోని. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేదే, ఎప్పుడు చెప్పేది ఇప్పుడు కూడా చెప్తున్నాను. మార్నింగ్ నుంచి నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా ఇక్కడికి వచ్చేసరికి మీలాంటి లవ్లీ కాలర్స్తో మాట్లాడేసరికి నాకు అంత ఫీల్ ఫ్రీ ఉంటుంది. సో అందుకని మీరు కూడా అలా అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి, చక్కగా నాతో మాట్లాడేసేయండి, నేను ఫ్రీ అవుతాను, మీరు కూడా చక్కగా ఫ్రీ అవ్వచ్చు అనమాట. అది చాలా బాగుంటుంది ఆ ఫీల్. సో నాకైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మరి మీకైతే ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో నాతో మాట్లాడాలనుకుంటే లేచేకండి, కాల్ చేసండి, చక్కగానైతే మాట్లాడేస్తాం. మన కాల్ చూద్దామా? హలో 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 హాయ్ అయ్యో హాయ్ చెప్పేలోపు కాల్ కట్ అయిపోయింది. నేనైతే ఏం చేయలేను, ఎందుకంటే మరి కాల్ కట్ అయిపోతుంది అంటే అది ఒక్కొక్కరు ఏంటంటే కనెక్ట్ అయినా కూడా చూసుకోవట్లేదు. అండ్ దట్టు కొంతమంది టచ్ చేసిస్తున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు. బట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కాల్ చేస్తున్నారు, మరి అంత డయల్ చేసి కాల్ చేసినప్పుడు కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి కదా. అండ్ సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి, టీవీ వాల్యూమ్ అయితే మ్యూట్ చేయండి. మెయిన్ థింగ్, చాలామంది కాల్ మాట్లాడుతున్నప్పుడు టీవీని ఫాలో అవుతూ మాట్లాడుతున్నారు. ప్లీజ్ నా కోసం అయితే అలా మాట్లాడకండి. మన కాల్ ఉన్న చూద్దాం. హలో హలో హాయ్ హాయ్ హాయ్. అమ్మో ఎవరు మాట్లాడేది? నేను చాలా బాగుందని. ఎవరు మాట్లాడేది?
హలో టీవీ నేనమ్మా దుర్గాని నుంచి. కాదు, టీవీ వాల్యూమ్ తగ్గించారా నా కోసం? తగ్గిస్తున్నాం. అమ్మో ఇప్పటికి అర్థమైంది. చెప్పండి. ఎలా ఉన్నామ్మా? నేను చాలా బాగున్నాను. ఇంతకీ మీ పేరు? నా పేరు లక్ష్మమ్మా. లక్ష్మి. ఓకే లక్ష్మి గారు, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? నేను దుర్గాని చేస్తున్నానమ్మా, తూర్పుగోదావరి దగ్గరే. అవునా, సూపర్. మరి ఇంకే చక్కగా మాట్లాడుకోవచ్చు మనం. చెప్పండి ఏంటి స్పెషల్స్ ఈరోజు? అందుకే చూస్తున్నాం మన ఊరి పక్కన ఛానల్. అవునా, బాగా మాట్లాడుతున్నారని పెద్దగా నేను చూస్తున్నాను మా ఛానల్ ఎప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చెప్పండి ఇంకేంటి విశేషాలు? ఏం చేశారు మార్నింగ్ నుంచి ఇంట్లో? ఏంటమ్మా మార్నింగ్ నుంచి ఏం చేశారు? ఇంటి పనులేనా? ఇంకెప్పుడు ఇంటి పనులేనా? ఏమైనా చేయొచ్చు కదా క్రేజీగా మీరు. ఏం చేస్తున్నా మరి మీలాంటి ఏం చెప్పి చేస్తానమ్మా, మరి నాకేం తెలుసు. పల్లెటూరు గ్రామం. అవునులే, ఇంకా అవునులే. విలేజ్ సైడ్ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలి, అందరికి టిఫిన్ టీ నుంచి భోజనాల దాకా చేయాలి. చెప్పండి. ఒక మాట అడుగుతానమ్మా నిన్ను. అడగండి. మా పాప డిగ్రీ 3వ సంవత్సరంలో ఉందమ్మా. పాప కూడా యాంకరింగ్ అంటే చాలా ఇష్టం అమ్మా. మీ ఛానల్ ఏమైనా తీసుకుంటారు ఇటమ్మా? ఛానల్ తీసుకుంటారని అడుగుతున్నారా? అది కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి, దానికి కాల్ చేసి మామూలు అప్రోచ్ అవ్వండి. ఓకేనా? అంటే ఇప్పుడు కాదమ్మా, పండుగ వెళ్ళిన తర్వాత పోటీ గట్ట ఉంది కదా, కొద్దిగా భయంగా ఉంది. పండుగ వెళ్ళిన తర్వాత ఏమైనా ట్రై చేస్తే అవుతుందమ్మా? అదే అండి, మీరు చక్కగా మీరు ఏం చేస్తారంటే కింద వైట్ దాని మీద నెంబర్స్ వస్తున్నాయి కదా, దాని మీద నెంబర్ ఉంటుంది కదా, దానికి మా వాళ్ళని అప్రోచ్ అవ్వండి. లేదా ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడచ్చు. అంటే మిమ్మల్ని చూసి అక్క తోడు చెప్తుంది, అక్కలాగే నాకు ఎంత ఉందంటుందమ్మా. అవునా, తప్పకుండా అండి, తప్పకుండా. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి ప్యాషన్ వాళ్ళది, మన వాళ్ళు అయితే కాదనలేం కాబట్టి. సో మీరు ట్రై చేయండి, మా వాళ్ళు మీకు ఏంటనేది మీకు చెప్తారు. లేదా ఆర్ఎల్స్ మీరు ఆఫీస్కి వచ్చానా మీరు మా వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఓకేనా? ఇంట్లో డాడీ గారు అంటున్నారు ఇప్పుడు వద్దు, డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత బాగుంటుంది అంటున్నారమ్మా. ఇప్పుడు నుంచి ఇష్టపడుతుంది. మరి అంతే కదండి, ఒకళ్ళ ఇష్టాన్ని మనం కాదలేము. వాళ్ళకి ఎప్పుడు ఏది ఇష్టపడతారో మనం చెప్పలేం కదా. సో తప్పేముంది అందులో, తప్పేమీ లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, నా పేరు మౌనిక అండి. కాకినాడే. మీది కాకినాడే, మాది తప్పకుండా మీరు అలా ట్రై చేయండి. లేదా మీకు చెప్పాను కదా ఇప్పుడే, నెంబర్ మీద అయితే సారీ స్క్రోల్ అవుతుంది కదా నెంబర్. చెప్పండి. ఇదా అశోక్ నగర్, కనగా జంక్షన్ నుంచి. అదే వీర్కమ్మల్ ఉంది కదా, వీర్కమ్మల్ నుంచి ఫ్రంట్ కి వస్తే ఛానల్ ఉంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ కాల్ చేసి అప్రోచ్ అవ్వండి, దాన్ని బట్టి మా వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు మీకు. సో దాన్ని బట్టి మీరు ఫాలో కండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. సో చూసారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. మరి నేనైతే కాదనలేను కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది చేసినా మనం అయితే కాదనలేము. మన కాల్ అయితే ఉన్నా చూద్దామా? హలో 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 హాయ్ 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 హాయ్. కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయవా? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు? బాగున్నారా? మీరు మీ పేరు చెప్పలేదు నాకు ఇంతకి. దివ్య. దివ్య. ఏ ఊరు మీది? విశాఖపట్నం. విశాఖపట్నం, సూపర్. మరి దివ్య చెప్పు, ఏంటిది మరి విశేషాలు? ఏం చేశారు ఈరోజు మార్నింగ్ నుంచి? ఏం చేయలేదమ్మా, చెల్లి బర్త్డే. అవునా, సరే విష్ చేస్తాను. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తే నేను చక్కగా విష్ చేస్తాను, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. హలో 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 హలో. నేను చెప్పానా మీకు చెప్పానా? అందుకే చెప్తుంటానండి, కొంచెం టీవీ వాల్యూమ్ అది మ్యూట్ చేయండి అని చెప్పేసి కాల్ కట్ అయింది. నన్ను అయితే అనుకోకండి. మన కాలర్ అయితే ఉన్నాయో చూద్దాం. హలో 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 హాయ్ అండి. హలో, మాట్లాడాలి. ఏమిటి, ఎవరు మాట్లాడరేంటి? అలా నేను మాట్లాడేసుకోనా? హలో హలో
అయ్యో ఉన్నారా లేరు, నేనైతే ఏం చేయలేను. సో చాలామంది ఇదే మిస్టేక్స్ చేస్తున్నారండి. కాల్ అయితే కనెక్ట్ అవుతుంది, సో కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి సెకండ్ కైనా. సో ఇంకో కాలర్ ఉన్నా చూద్దాం. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్ ఎవరు మాట్లాడేది? నా పేరు విష్ణు మేడం. విష్ణు గారు చెప్పండి, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కళాశ్రీ మేడం. ఆహా సూపర్. మరి చెప్పండి ఏంటి విశేషాలు, బాగున్నారా? బాగున్నాను మేడం. ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు మేడం. మీరు? చెప్పండి. నేనైతే సూపర్ ఉన్నాను. సో చెప్పండి ఇంకేం విశేషాలు, ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తారా, అయినా సాంగ్ డెడికేట్ చేస్తారా? మా ఫ్రెండ్ బర్త్డే మేడం. ఆహా ఈ రోజేనా? అవును మేడం. తప్పకుండా పేరు చెప్పండి, విష్ చేద్దాం మనం. గురు మేడం. గురు. ఓకే గురు గారికి మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ద డే. ఎస్పెషల్లీ మీ మోనికా తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మా 90 News తరఫు నుంచి కూడా. సో చెప్పండి ఇంకేంటి? అవును ఏంటి చాలా యూనిక్ గా ఉంది నేమ్ గురు. అవును మేడం. ఫ్రెండ్లీ లవ్లీ నేమ్ మేడం గురు. గురు చాలా బాగుంది నేమ్, నాకు నచ్చింది. నైస్. అంటే ఫస్ట్లీ అది యూనిక్ నేమ్ కదా. సో ఏంటి స్పెషల్స్ ఈరోజు? మరి బర్త్డే కదా. బర్త్డే మేడం అంటే పార్టీ కానీ ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ ఫుల్ చిల్ అయిపోయి ఉంటారు ఇంకా కదా. అవును మేడం. లాక్డౌన్ లో వెళ్ళలేక ఇంటి దగ్గర. అయ్యో ఇంటి దగ్గర అంటే మరి కొంచెం కాకపోతే కొంచెం అలా చిల్ అయ్యి వచ్చేయాలి అంతే కదా. మరి దారుణంగా ఫ్రెండ్ బర్త్డే అంటే మరి ఒక ఫోటో తీసుకొచ్చి స్టాటస్ లో పెట్టేసి ఇంట్లో కూర్చుంటే ఎలా చెప్పండి, అంతేనా? అంతే మేడం. అయ్యో ఇంకేం విశేషాలు? అందరు బాగున్నారు కదా అయితే చక్కగా? అందరూ బాగున్నారు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే డైలీ కాల్ చేస్తుండండి, ఓకేనా? ఓకే మేడం. బాయ్. సో చూసారు కదా, నేనైతే చక్కగా మాట్లాడేశాను. అందరికీ నేనైతే విషెస్ ఇంకా ఇంకా మంచిగా చెప్తాను. మీరు కూడా మాట్లాడాలనుకుంటే లేట్ చేయకండి, కాల్ చేసేయండి. మన కాలర్ అయితేనే చూద్దాం. హలో 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 హాయ్ అండి. హలో హాయ్ మౌనిక, బాగున్నావా? నేను చాలా బాగున్నాను. ఎవరో మాట్లాడేది? మీ వాయిస్ గుర్తొస్తుంది కానీ నాకు పేరు గుర్తు రావట్లేదు. పేరు గుర్తు రావాలి, వయసు గుర్తు రావాలి. వాయిస్ గుర్తొస్తుంది. రామయ్య గారా? కర్నూలు జిల్లా నంద్యాల. ఓకే చెప్పండి, నాకు గుర్తుంది. రామయ్య గారి పేరు గుర్తుంది నాకు. మీరు అడ్రస్ చెప్పే వే గుర్తుంటుంది నాకు ఎప్పుడు ఎక్కువ. కర్నూలు జిల్లా నంద్యాల మండలం అని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తారు మంచిగా. సో చెప్పండి ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మౌనిక, మీరు బాగున్నావా? నేను చాలా బాగున్నాను, చక్కగా ఉన్నాను. సో చెప్పండి ఏంటి స్పెషల్స్ ఈరోజు? స్పెషల్స్ ఈరోజు ట్యూస్డే ఒకటి ఇంట్లో చికెన్. వావ్, చికెన్ ఫుల్ కుమ్మేసి ఉంటారు ఇంకా. చికెన్ అదే చెప్పడంలోనే అర్థం, చికెన్ అనగానే ఇంకా ఫుల్ ఇంకా మంచిగా చేసేసి ఉంటారు ఫుల్ గా అనుకున్నాను నేను. సో చెప్పండి ఇంకేం విశేషాలు? చాలా రోజులైంది మీద మాట్లాడి. ఎవరిది? రూబియా గారిది ఒకరిది, కొండయ్య మాస్టర్ గారిది ఒకరిది, ఇద్దరిది. రూబియా అండ్ కొండయ్య మాస్టర్ గారు. కోటయ్య మాస్టర్ కి కొండయ్య అలాగే కొండయ్య గారికి శుభాకాంక్షలు నా నుంచి, మీ నుంచి, టీవీ చూస్తున్న వాళ్ళందరి నుంచి. తప్పకుండా నేను వాళ్ళిద్దరికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను, రామయ్య గారి తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా. ఇంకేం విషయాలు? అందరు బాగున్నారా మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? అవును, అందరు ఫ్యామిలీ టీవీ చూస్తున్నారు. మా అల్లుడు హరి చూస్తున్నాడు, సుజాత చూస్తుంది, సుహాసిని, మరి సుబ్బలక్ష్మి, లక్ష్మీనరసింహ అందరు టీవీ చూస్తున్నారు. అందరికి పెద్ద హాయ్. అలాగే ప్రేమతోరా సినిమా నుంచి. ప్రేమతోరా? ఓకే. ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ. తప్పకుండా వేస్తాను, నాకు చాలా ఇష్టమైంది. కనెక్ట్ అయిపోదాం అనుకున్నాను, మరి కొంచెం కనెక్ట్ అవ్వకూడదు కదా ఇక్కడ. సో మరి సాంగ్ కి మరి చాలా అసలు నేను సాంగ్ కి వెంటనే కనెక్ట్ అయిపోతాను నేను. తప్పకుండా ప్రేమతోరా సాంగ్, సారీ ప్రేమతోరా మూవీ నుంచి మంచి సాంగ్ అయితే మీరు అడిగింది, నాకు కావాల్సింది కూడా నేను తప్పకుండా వేయించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా డైలీ కాల్ మీరు అలాగే చూస్తూ ఉండండి, నేను వేస్తాను తప్పకుండా. ఓకే బాయ్. అమ్మో ఆన్ చేశారో మరి రిక్వెస్ట్ చేశారో నాకైతే తెలియదండి. సో చూసారు కదా కాల్ వ్యూవర్స్ అందరూ, మరి చక్కగా అయితే నేనైతే తప్పకుండా సాంగ్ వేస్తాను, నన్ను అయితే ఆన్ చేయకండి, ఓకేనా? వన్ కాలర్ అయితే ఉన్నాయి, చూద్దాం. హలో హలో అమ్మో హలో 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 హాయ్ అండి.
హాయ్. హాయ్, ఎవరు మాట్లాడేది? నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నా అండి. మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి, వావ్, నైస్ నేమ్. గాయత్రి గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా అండి. చక్కగా ఉన్నారా? మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? యా, బాగున్నారండి. గుడ్. ఇంకేంటి విషయాలు, మరి ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఏం లేదండి, ఉత్తినే కామన్ గా ఎంజాయ్ చేస్తున్నాము. నాకు ఒక చిన్న బేబీ ఉంది, సో అలా స్పెండ్ అయిపోతుంది. అర్థమైంది నాకు. ఇప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసింది అంటేనే ఇంకా నడిచింది కదా. యా యా, తనే ఫుడ్ పెడుతున్నాను, సో కలిసిద్దా లేదా అని కాల్ చేశాను. సూపర్. మరి అలా కాల్ చేశారు, ఇలా కలిసిపోయింది, చూసారా? యా యా, నైస్. ఇంకేంటి విషయాలు, ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఇంట్లో ఏం కర్రీ చేశారు? ఇవాళ చిక్కుడుకాయ టమాటా. చిక్కుడుకాయ టమాటా. నేను తిని చాలా నెలలు అయిపోయింది నాకు తెలిసి. యా, ఇప్పుడే సీజన్ కదా, చిక్కుడుకాయలు వస్తున్నాయి ఫ్రెష్ గా చక్కగా మంచిగా మసాలా వేసి చక్కగా వండేసారా? యా యా, మా మమ్మీ వండారు. ఏమో అంటే మీకు వంట రాదా ఏంటి కొంప తీసి? వచ్చు, బట్ బేబీ ఉంది కదా, బేబీని చూసుకోవడంతో అలా అయితే పర్లేదు, అంతేలే. మరి బేబీని చూసుకోవాలి, మళ్ళీ వంటలు చేయాలంటే కష్టం కదా. సో మీరు ఫస్ట్ మంచిగా బేబీని అయితే చక్కగా చూసుకోండి, మరి అలాగే చక్కగా ఉండండి. అండ్ దట్టు చిన్న బేబీ ఉంది కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి, ఓకేనా? ఎవరు బయటికి కూడా వెళ్ళట్లేదు, అండ్ దట్టు కొంచెం బయట నుంచి వచ్చిన వెంటనే కాలేజీ కడుక్కొని వెళ్ళండి, చిన్న పాప కదా మరి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కాలింగ్. ఇలాగ డైలీ కాల్ చేస్తుండండి, మా షో కూడా చూస్తుండండి, ఓకేనా? బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్యూ. యా, యూ టూ. సో చూసారు కదా వ్యూవర్స్ అండ్ కాలేజ్ అందరూ, నేనైతే హ్యాపీగా మాట్లాడేసాను ఇప్పటివరకు. కాలేజ్తో నేను ఇంకా కాలేజ్తో చక్కగా మాట్లాడేస్తాను. మరి మీరు కూడా అలా మాట్లాడాలనుకుంటున్నారా? అసలు చెక్కని కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666966373కి కాల్ చేయండి, విషెస్ తెలియజేసండి. అలాగే నేనైతే మళ్ళీ తెలియజేస్తున్నాను, రుబియా గారికి అండ్ కొండయ్య మాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా 19 తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మీ మోనికా తరఫు నుంచి. సో ఇప్పుడైతే మీకోసం మంచి సాంగ్ ఉంది, చూసేద్దామా? సాంగ్ ప్లీజ్. అవును కాదు అడగాలంటే తెగువే చాలదే, నిజము కాదు తెలియకపోతే తగువే తేలదే. చూసారు కదా, నేనైతే మళ్ళీ తెలియజేస్తున్నాను, రుబియా గారికి అండ్ కొండయ్య మాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మా 19 తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మీ మోనికా తరఫు నుంచి, మన కాలర్స్ అండ్ వ్యూవర్స్ అందరి తరఫు నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను. సో వ్యూవర్స్, నేనైతే కొత్త కాన్సెప్ట్తో వచ్చాను. మరి నేను చెప్పనా మీకు ఏంటంటే, చాలామంది లాక్డౌన్లో చాలా ఖాళీగా ఉంటారు కదా. సో కొంతమంది క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి, చాలామంది క్రాఫ్ట్స్ చేస్తారు, చాలామంది వంటలు చేస్తారు, చాలామంది డిఫరెంట్ వేలో చేస్తూ ఉంటారనమాట.
సో అలా చేసినప్పుడు మీ టాలెంట్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం కదా. అందుకని మీరు ఏం చేసిన క్రాఫ్ట్ కానీ డ్యాన్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా సరే మీరు 1 minute లోపల వీడియో చేసి మాకు కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దానికి వాట్సాప్ చేశారనుకోండి, మా వాళ్ళైతే డిస్ప్లే చేస్తారనమాట. సో చాలా వరకు మాది షో చూస్తూ ఉంటారు కాబట్టి సో చక్కగా వేస్తారనమాట. మీరైతే చక్కగా చూడొచ్చు. అండ్ మళ్ళీ ఏమైనా మళ్ళీ చెప్తున్నాను నేను, క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి కదా చాలా మంది, 1 minute లోపు వీడియో పెట్టండి ఓకేనా. మన కాలర్ అయితే ఉన్నారు, చూద్దామా. హలో హలో హాయ్ అండి. హలో హాయ్ అండి, బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. మీరెవరు మాట్లాడేది? అండి మా రాకుంపండి అండి. ఆహా, మీ పేరు? నా పేరండి అమ్మాజీ. అమ్మాజీ. ఓకే అమ్మాజీ గారు చెప్పండి, బాగున్నారా? బాగానే ఉన్నాను. అయ్యయ్యో ఏమైంది? అవునా, తప్పకుండా నేను చెప్తాను. పేరు చెప్పండి, విషేస్తాను నేను. మరి సతీష్. సతీష్ గారికి మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి, మీ తరపు నుంచి కూడా. చెప్పండి. పాప కూడానా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. చెప్పండి పేరు. సాయి. ఓకే సాయి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి, మా 19 తరపు నుంచి, మా లవ్లీ టాక్ షో తరపు నుంచి కూడా. సో చెప్పండి. అబ్బాయి ఈరోజు డబ్బులు ధమాగా అనమాట ఇంట్లో. ఇంకా అయితే సూపర్. మరి అంటే ఇయర్ తేడాతో పుట్టారా లేకపోతే ట్విన్సా వాళ్ళు? ఆహా ఓకే, ఫస్ట్ బాబు పుట్టి మళ్ళీ తర్వాత పాప పుట్టారా? నిజంగా కోఇన్సిడెన్స్ ఇది, నిజంగా చాలా రేర్ గా వింటాను నేను ఇలా. సో పార్టీ ఏది మాకు మరి? నాకు ఏం కావాలని అడిగితే ఇప్పుడు నేను కేజీ బంగారం అడుగుతాను, నన్ను అడగకూడదు. మీరు ఏది ఇస్తా తీసుకోండి నేను. తర్వాత ఏంటో అన్నారు, రేట్ ఎక్కువ ఉంది తర్వాత కొనిస్తారా? వద్దులేండి, నాకు అంత ఆశ లేదు. సో మీరే కొనుక్కొని చక్కగా అందరూ హ్యాపీగా ఉండండి చాలు. నాకు గోల్డ్ మీద అంత ఆశ లేదులే. అయ్యో తర్వాత కొనిస్తారంట. సో చెప్పండి ఇంకేం విషయాలు మరి. చెప్పండి. అవునా, అంకుల్ గారికి నమస్కారం. సో చెప్పండి ఇంకేంటి విషయాలు మరి. అందరు బాగున్నారు, చక్కగా ఎంజాయ్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. మరి 2 birthdays ఈ రోజు ఇంట్లో. ఏం చేశారు స్పెషల్? తప్పకుండా మంచి సాంగ్ వేస్తాను. నాకు ఫస్ట్ స్పెషల్స్ ఏం చేశారు చెప్పండి ఇంట్లో. చికెన్ మటన్. ఓకే, విత్ బిర్యానీనా? రైస్, వైట్ రైస్ చాలు. చక్కగా సాలిడ్ గా వైట్ రైస్ వేసుకొని హాట్ గా చక్కగా తినేసి తాగేసి పడుకుంటే హ్యాపీ. ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు, అంతే కదా. సో అలా డైలీ కాల్ చేస్తూ, థ్యాంక్ యూ అండి. సో ఇలాగే డైలీ కాల్ చేస్తూ ఉండండి, ఇలాగే మా షో కూడా చూస్తుండండి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కాలింగ్, బాయ్. సో చూసారు కదా కాలర్స్ అండ్ వ్యూవర్స్ అందరూ. నేనైతే చక్కగా మాట్లాడేశాను. నేను మళ్ళీ తెలియజేస్తున్నాను అందరికీ విషెస్. ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇంకో కాలర్ ఉన్నా చూద్దాం. హలో హలో మౌనిక గారండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? నేనండి షేక్ బీబీజాన్. ఈ రోజు కూడా క్షమించాలి, తప్పదు. గొంతు గుర్తుపట్టట్లేదు. అయితే మనం ఏదైనా సింబల్ పెట్టేసుకుందామా మన ఇద్దరం చక్కగా? మీరే చెప్పండి దాని పేరు కూడా. అవునా, అలాగే. అయితే పని చేయండి, స్టార్టింగే హలో అనేసి పాట పాడేయండి. ఓ షేక్ బీబీజాన్ గారు అంటాను నేను. అదే చక్కగా చిలకలని అవుతున్నారు, కోకిల్లాగా సాంగ్ పాడేసండి. కోడ్ నెంబర్ బాగుందండి. బాగుందా? మరి బాగుంటుంది, మరి మామూలుగా ఉండదు మనతో. సో చెప్పండి ఏం చేశారు మార్నింగ్ నుంచి? బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి ఏం చేశారు ఈ రోజు? ఏం లేదండి, మామూలు అన్నం కూర వండుకొని తింటామే రోజులాగా. అంతే, రోజులాగా తిన్నావా, వండుకున్నావా, పడుకున్నావా, తెల్లారింది, అంతే అంతే. అయ్యో ఇంకేం విషయాలు? పిల్లలు ఏం చేస్తున్నారు మీ పిల్లలు? ఇక్కడ లేరండి. అక్కడ లేరా? ఏం జరుగుతుంది అసలు? మీరు ఫోన్ చేసినప్పుడల్లా పక్కన ఉన్నట్లేదు, ఇద్దరు ఏదో జరుగుతుంది. మాకు పిల్లలు లేరండి. అవునా? షాక్ ఇది,
షాకింగ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, త్వరలోనే. ఇంకేంటి విషయాలు? ఏం కర్రీ ఈరోజు ఇంట్లో? పప్పండి, టమాటా పప్పు. టమాటా కోడిగుడ్డు ఆమ్లెట్. చాలు, సూపర్ కాంబినేషన్ అసలు. ఇంకా పప్పు టమాటా విత్ ఎగ్ ఆమ్లెట్ చాలా, ఇంకా నా ఫేవరెట్ అది. సో మరి చక్కగా మరి అలా వేసుకొని తినేసేసారు. సో ఇంకేం విషయాలు? అందరు బాగున్నారు కదా? అయితే అందరు బాగానే ఉన్నారండి. అందరు బాగానే ఉన్నారా? సూపర్. మరి సో అలాగే షో చూస్తూ ఉండండి, డైలీ కాల్ చేస్తున్నాను, ఓకేనా? డైలీ కాల్ చేస్తున్నా. నేనే గుర్తుపట్టట్లేదు అంటారా? గుర్తుపట్టేస్తాను. మీరే గుర్తుపట్టట్లేదు. లేదు, నేను గుర్తిస్తాను రేపు మిమ్మల్ని. ఓకే అండి, బాయ్. సో చూసారు కదా, నేనైతే చక్కగా మాట్లాడేసాను, అయితే పేరు మర్చిపోయాను. నన్ను కూడా మీరు అలా తిట్టుకోకండి, నేను కన్ఫామ్గా నేనైతే పేరు ఐడెంటిఫై చేస్తాను, ఓకేనా? మనం ఇంకో కాల్లోనే చూద్దాం. హలో 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 హాయ్. హలో హలో హాయ్ హాయ్ హాయ్. మా సార్ బర్త్డే. మీ సార్ బర్త్డే, ఓకే. నీ పేరు చెప్పు ఫస్ట్. కిరణ్. కిరణ్ సార్. నీ పేరు అడిగాను నేను. కల్పన. నీ పేరు కల్పన, ఓకే. కల్పన, ఏ ఊరు నుంచి కాల్ చేసావు చెప్పవా మరి? ఏంది అర్థం కాలేదు. ఏ ఊరు నుంచి కాల్ చేసావు? బోన్పల్లి. అవునా, సూపర్. మరి కిరణ్ మాస్టర్ కి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే, ఎస్పెషల్లీ కల్పన తరఫు నుంచి, మీ మోనికా తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మా 19 ఇయర్స్ తరఫు నుంచి కూడా. సో చెప్పు కల్పన, ఏంటి విశేషాలు? ఏంటి అంటుంటే ఏంటి స్పెషల్స్ మరి? మీ కిరణ్ మాస్టర్ అంటే మీ స్కూల్ మాస్టరా? ఆహా, అంటే నాకు తెలిసి నువ్వు ఎందుకు విష్ చేసావు నేను చెప్పనా? హలో, కిరణ్ సార్కి ఎందుకు విష్ చేసావు చెప్పనా? అంటే మరి మా స్టూడెంట్ లైవ్ లో విష్ చేసేసింది కదా, కొంచెం మార్క్స్ మంచిగా వేసేద్దాము అని అనుకుంటారనే కదా. నాకు తెలుసు, మన స్టూడెంట్స్ అందరూ అంతే, ఇంకా ట్రిక్స్ ప్లే చేస్తారు ఈ టైంలోనే. సో ఇంకేంటి కల్పన, బాగున్నావా? బాగున్నావా? మరి చెప్పు ఇంకేం విషయాలు? మమ్మీ వాళ్ళు బాగున్నారా? మీ మమ్మీ డాడీ బాగున్నారా? ఏంటి తినేసావా ఇంకా లేదా? తినేసావా? ఏం కర్రీ? నేను తిన్నాను కానీ ఫస్ట్ నీది ఏం కర్రీ చెప్పు. అర్థం కాలేదక్క. నీ కర్రీ ఏంటి? కర్రీ కూర? డాడీ కూర. కూర చెప్పు, అర్థమైందా? అయ్యో చెప్పు. ఏంది? అయ్యయ్యో ఏం లేదులే అమ్మా, నేను ఇప్పటికీ 4 సార్లు అడిగాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కల్పన. అలాగే డైలీ కాల్ చేస్తుండే, ఓకేనా? షో కూడా చూస్తుండే, ఓకేనా? బాయ్ కల్పన. సో చూసారు కదా, నేనైతే చక్కగా మాట్లాడేసాను, నేను ఇంకా మీతో కూడా మాట్లాడుతూ ఉంటాను. అండ్ నేను మళ్ళీ తెలియచేస్తున్నాను, ఎవరైనా క్రాఫ్ట్ కానీ లేకపోతే ఏమైనా డ్యాన్స్ కానీ ఏమైనా క్రియేటివ్గా ఏమైనా చేస్తే 1 minute లోపు వీడియో తీసి పెట్టండి. అది ఎలా సెండ్ చేయాలనుకుంటే కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, సో దానికి మా వాళ్ళకి వాట్సాప్ చేస్తే చక్కగా డిస్ప్లే చేస్తారనమాట. సో మనకి ఇంకో కాల్లోనే చూద్దాం. హలో హలో హలో. సో కట్ అయిపోయింది, నేనైతే ఏం చేయలేను. సో కనెక్ట్ అయ్యింది అనేది కొంచెం అయితే చూసుకోండి, ఓకేనా? మన కోసం సాంగ్ అయితే వెయిట్ చేస్తుంది. సాంగ్ ప్లీజ్. ఇంకో కాలర్ని చూద్దాం. హలో 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 హాయ్ హాయ్. అబ్బా ఎవరు మాట్లాడేది? హాయ్ హాయ్, ఎవరు? శ్రీదేవి అక్క. అబ్బా శ్రీదేవి, చాలా బాగుంది నీ వాయిస్, క్యూట్ గా. ఏ ఊరు మీది?
రాజమండ్రి అక్క. ఏ ఊరు? రాజమండ్రి అక్క. రాజమండ్రి. సూపర్ శ్రీదేవి. ఇంకేంటి విషయాలు? ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నాను అక్క. ఎలా ఉన్నా అక్క? నేను చాలా బాగున్నాను తల్లి. మమ్మీ డాడీ బాగున్నారా? బాగున్నారు అక్క. బాగున్నారా? మరి తినేసావా? బూ తిన్నావా? తినేసావా? తినేసా అక్క. ఏం కర్రీ చేశారు మమ్మీ? కర్రీ చికెన్ అక్క. అబ్బా చికెన్. ఏంటి స్పెషల్ ఈరోజు? చాలా మంది చికెన్ 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 అంటున్నారు. ఆహా ఓకే, ట్యూస్డే కదా అని చెప్పేసి చికెన్ వండేసుకున్నారు అందరూ. సో ఇంకేంటి విషయాలు? శ్రీదేవి ఏం చదువుతున్నావు? 8th క్లాస్ అక్క. 8th క్లాసా? నేను మేబీ ఒక 5th ఏదో అనుకున్నాను నేను. పర్లేదు, బట్ చాలా క్యూట్ ఉంది నీ వాయిస్. చాలా నచ్చింది నాకు నీ వాయిస్ ఫస్ట్ థింగ్. సో ఇంకేంటి? భోజనం చేసావా అక్క? నేను తినేసాను ఈరోజు. ఫుల్గా తినేసి వచ్చేసాను. ఇంకేంటి? పొద్దున్న చేంజ్ ఏం చేసావు ఇంట్లో? హలో, ఏంటక్క? పొద్దున్న చేంజ్ చేసావు నాన్న ఇంట్లో? ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాను అక్క. అయ్యే బాబోయ్. సో విన్నారా వ్యూవర్స్? మరి మన శ్రీదేవికి ఎంత కష్టం వచ్చింది అంటే ఆన్లైన్ క్లాసెస్ వింటుంది అంటే. ఏం చేసావు అంటే? సో సూపర్ నాన్న. ఇప్పుడు కొంచెం కష్టపడితే ఫ్యూచర్ బాగుంటుంది. నువ్వు అలా నెగ్లెక్ట్ చేయకోకేనా ఆన్లైన్ క్లాసెస్కి చక్కగా అటెండ్ అవ్వు. మమ్మీ డాడీని మరి అడిగానని చెప్తావా? హలో, మమ్మీ డాడీని అడిగానని చెప్పే. అండ్ నా కోసం ఒక చిన్న సాంగ్ పాడవా? పాడవా? నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, నీ నవ్వు ముత్యాల హారం నన్ను. అరే ఏంటి ఓకే? ఒక లైన్ పాడేసి అందులో ఇంత గ్యాప్ తీసుకొని మళ్ళీ చిన్న లైన్ పాడేసి ఓకే నాకు అంటే ఎలా అమ్మది? సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే అడిగిన వెంటనే సాంగ్ అయితే నా కోసం చక్కగా పాడేసావు. నేను మళ్ళీ రేపు కూడా ఫోన్ చేస్తే నేను చక్కగా అయితే మాట్లాడేస్తాను. సో చూసారు కదా, నేనైతే చక్కగా అయితే చిన్న పాపతో, చిన్న పాప ఏం కాదు 8th క్లాస్ చదువుతుంది, బట్ నాకైతే వాయిస్ అయితే చిన్న పాపలా అనిపించింది. సో చక్కగా అయితే సాంగ్ పాడేసింది. మీరు కూడా చూసారు కదా. ఐ హోప్ మీరు కూడా ఈ షోని ఎంజాయ్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఎవరైతే మిస్ అయ్యారని అనుకుంటే అసలు మిస్ కాకండి. 19 News తెలుగు యాప్ అని మన ప్లే స్టోర్లో సర్చ్ చేసుకుంటే అవైలబుల్లో ఉంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫాలో కండి. మన కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో 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 మౌనిక. హాయ్ తాతయ్య గారు. ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా. ఈవేళ కూడా మా టీవీ బాగుపడలేదు. అయ్యయ్యో, మరి ఎప్పుడు బాగు చేయించుకుంటారు? ఏమో అతను వచ్చేది టీవీ చూసాడు, మళ్ళీ ఏదో పట్టుకెళ్ళేది రేపు చేస్తానన్నాడు. అవునా? అవన్నీ మనకు వద్దు, కొత్త టీవీ కొనండి. ఈవేళ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే అందరికీ కూడా మా 19 News లవ్లీ టాక్ తరపు నుంచి, మీ తరపు నుంచి, నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేయండి. తప్పకుండా. ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తలుపుల సుబ్బారావు గారి తరఫు నుంచి, అండ్ మీ మౌనిక తరఫు నుంచి, మా 19 News తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి కూడా. ఓకేనా తాతయ్య గారు? ఓకే అమ్మా మనవరాలా. ఈవేళ అడగనా? అమ్మో అడిగేసేయండి, ఫాస్ట్ గా అడిగేసేయండి, చక్కగా చెప్పడానికి ట్రై చేస్తాను. రెడీగా ఉంది, రెడీగా. నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, వెలుగుతో వస్తాను, వెలుగుతో పోతాను, నేను ఎవరిని? నిప్పు నన్ను కాల్చలేదు, సూర్యుడు కాదు, సూర్యుడితోనే వస్తాను. వెలుగు అంటే సూర్యుడు కూడా. నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, వెలుగుతో వస్తాను, వెలుగుతోనే పోతాను. మబ్బులా? కాదు కాదు, దగ్గరలో ఉన్నాయి. ఇంకే ఉన్నాయి. వెలుగుతో వస్తాను, వెలుగుతో పోతాను, ఏమున్నాయి? నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు నన్ను. అదే నిప్పు కాల్చలేదు నన్ను, అదే ఆలోచిస్తున్నానుగా. నో ఐడియా, చెప్పేసేయండి మరి. చెప్పైనా నీడ, షాడో. అబ్బా, మరి కొన్నిసార్లు మనం లైట్ వేసుకుంటే షాడో వస్తుంది కదా. అందుకే వెలుగన్నాను, అందుకే వెలుగుతోనా? లాజిక్ క్వశ్చన్స్ అడిగేస్తున్నారు మరి మన తాతయ్య గారు. చూస్తున్నారు వ్యూవర్స్ అందరూ. సో ఇంకేంటి ఇంకోటి అంటారు? విత్తనం లేకుండా మొలిచేది ఏమిటి?
విత్తనం లేకుండా విత్తనం లేకుండా మొలుస్తుంది ఏంటి? హెయిరా? రైటే. రైటేనా? మళ్ళీ మన కాలేజ్ అందరు నవ్వుకుంటారేమో అని నవ్వేసుకుంటున్నాను నేను. ఎయిరే, అదే జుట్టు జుట్టు జుట్టు. మరి అయితే ఇంకా తొక్కాలేని పండు ఏమిటి? ఇంకా తొక్కాలేని పండు. ఇక్క అంటే గింజ, తొక్క అంటే తొక్క. ఇంకా తొక్కాలేని పండు ఏం పండు? ఇంకా తొక్కలేని పండు ఆలోచించాల్సిన విషయం ఇది. చాలా లాజికల్ క్వశ్చన్. అవునా? గింజ ఉండదు, విత్తనం ఉండదు, ఎక్క ఉండదు, తొక్క ఉండదు. గింజలు ఉండవు, అది మాత్రం ఒక ఫ్రూట్. తొక్క ఉండదు. ఫ్రూట్ అని కాదు, ఫ్రూట్ కాదు, పండు అన్నం అంతే. ఫ్రూట్ కాదు అది. అదే ఇస్తా తొక్కాలేని పండు. పండు అని వస్తుంది అది చివరికి అర్థంలో. తొక్కాలేని పండు. ఓకే, క్లూ ఇవ్వండి. అది దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుందా? ఇంకా క్లూ ఏమన్నా? కష్టమే. శివాలయాల్లో శివాలయంలో కనిపిస్తూ ఉంటుంది గుమ్మాల దగ్గర. అవునా? అట్టిపండ? శివాలయంలో గుమ్మం దగ్గర పెడతారు ఎక్కువగా. పల్లెల్లో పెడతారు దాన్ని. అయ్యో, ఇంత బాగా చెప్పినా కూడా నేను చెప్పబోతే ఇప్పుడు నేను ఇంకేమంటారు ఇంకా. శివాలయంలో పల్లెల్లో పెడతారా? ఇంకా చెప్పేస్తాను. అవునా? ఇవ్వండి, చిన్నది ఇవ్వండి. కష్టం మరి. పెళ్లిళ్ళు అవుతాయి కదా, పెళ్లిళ్ళకి ఆ సంబరం చేసుకుంటారు. ఎక్కువగా పెళ్లిళ్ళకి ఆ సంబరం చేస్తారు. పెళ్లిళ్ళ ముందు ఆ సంబరం చేసుకుంటారు ఎక్కువగా చాలా మంది. వీరభద్రుడి సంబరమా? అది వీభూది పండు. నాకంత తెలీదండి. ఓకే తాతయ్య గారు, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే. థ్యాంక్ యూ తాతయ్య గారు. బాయ్. సో చూసారు కదా, నేనైతే 2 ఆన్సర్ చేయగలిగాను. థర్డ్ది కూడా చెప్పేదాన్నేమో, బట్ ఆన్సర్ అయితే చాలా క్రిటికల్గా ఉంది. నేను చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చాను మీ ముందుకి ఇప్పుడు, ఎందుకంటే ఆ క్వశ్చన్తో అనమాట. సో చూసారు కదా, నేనైతే ఇంకా చాలా ఫన్నీగా మాట్లాడేస్తాను. అండ్ మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 96669663 కాల్ చేయండి. అలాగే మన వ్యూస్ అందరూ అలా వ్యూస్ లిస్ట్లో ఉండిపోకుండా కాలర్ లిస్ట్లోకి రండి, నాతో మాట్లాడండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, క్రియేటివ్ ఐడియాస్ చాలా మందికి ఉంటాయి. సో అది మీరు అలా వేస్ట్ చేసుకోకుండా ఒక 1 minute లోపు మీరు వీడియో తీసి మా వాళ్ళకి సెండ్ చేయండి. దాని మా వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దానికి మా వాళ్ళకి వాట్సాప్ చేయండి. హ్యాపీగా మీరు మీ టాలెంట్ అయితే ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. మీకోసం మంచి సాంగ్ వచ్చేస్తుంది. సో చూసారు కదా, మరి చక్కగా అయితే నేను సాంగ్ అయితే ఎంజాయ్ చేసేసాను. అండ్ ఇంకా నేనైతే మళ్ళీ విష్ చేస్తున్నాను రుబియా గారికి అండ్ కొండే మాస్టర్ గారికి మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ద డే, ఎస్పెషల్లీ మా 19 years తరపునుంచి, మా లవ్లీ టాక్ షో తరపునుంచి, అండ్ మన కాలేజ్ అండ్ వ్యూస్ అందరి తరపునుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. సో మళ్ళీ చెప్తున్నానండి, క్రియేటివ్ ఐడియాస్ ఎవరికి చాలా మందికి ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే అసలు టాలెంట్ని వేస్ట్ చేసుకోకుండా ఒక 1 minute లోపు మీరు వీడియో రికార్డ్ చేసేసి మా వాళ్ళకి సెండ్ చేయండి, వాట్సాప్ చేసేయండి దానికి. ఓకేనా? అది ఎలా అంటే కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, సో దానికి మీరు వాట్సాప్ చేస్తే మీ వీడియోస్ అవన్నీ మా వాళ్ళు డిస్ప్లే చేస్తారనమాట. అది ఎప్పుడు ఏంటనేది నేనే రివీల్ చేస్తాను. ఓకేనా? సో మీరు ఇప్పటి నుంచే మంచి వీడియోస్, మంచి క్రాఫ్ట్ ఐడియాస్, అంటే క్రాఫ్ట్ ఏమైనా చేస్తూ ఉంటారు, పేపర్ క్రాఫ్ట్స్, క్లోత్ క్రాఫ్ట్స్ ఇలా ఉంటాయి కదా, క్రాఫ్ట్లు చేస్తారు, వంటలు చేస్తారు. చాలామంది ఏంటంటే వంటలు చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం వాళ్ళకి.
అంతే కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 minute లోపు వీడియో తీసి ఏదో ఒకటి మీ టాకింగ్ వే కోసం వంట కోసం అయితే ఏదో ఒకటి అలా ఏమైనా క్రాఫ్ట్ కానీ వంటలు కానీ డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ ఏదో ఒకటి మీ క్రియేటివ్ ఐడియాస్ ఏది ఉంటే అది మీరు ఒక 1 minute లోపు రికార్డ్ చేసి డ్యూరేషన్ అయితే కొంచెం ఎక్కువ పెట్టకండి, మళ్ళీ డిస్ప్లే చేయడం కష్టం కదా. సో 1 minute లోపు మీరు రికార్డ్ చేసి మా వాళ్ళకి పెట్టారంటే చక్కగా వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఎప్పుడు ఏంటనేది నేను రివీల్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పటి నుంచి అయితే మీరు సెండ్ చేసేయండి, మంచి బెస్ట్ వీడియోస్ అయితే మేము సెలెక్ట్ చేసి చక్కగా వేస్తాం అనమాట. సో చూసారు కదా, నేనైతే చక్కగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? సో అందుకని చక్కగా మరి పంపించేయండి. మా వాళ్ళందరూ కూడా చూస్తారు, నేను కూడా చక్కగా చూస్తాను అనమాట. సో ఇంకేంటి మరి విషయాలు అయితే చక్కగా మాట్లాడేసాను ఈరోజు, అండ్ ఇంకా అలాగే మాట్లాడుతూ ఉంటాను. మరి కాల్ చేసండి, కాల్ చేసిన నెంబర్ 96696636 అందరికీ కాల్ చేయండి, విషెస్ చేయండి. ఓకే, మన కాల్ అయితే ఉందా చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి. హాయ్. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? వర్చువల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు? జస్వంత్. ఎవరు? జశ్వంత్. ఆ, ఓకే జశ్వంత్ గారు, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా? టీవీ పక్కనే చెప్తున్నా అందుకే. హలో, సరే చెప్పండి. తగ్గించేసారా? సో చెప్పండి, ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తారా, అయినా సాంగ్ డెడికేట్ చేస్తారా? సాంగ్ చెప్పండి. సాంగ్ కావాలా? ఓకే ఆ, ఓకే, మంచి సాంగ్ వేస్తాను నేను. ఏమైనా సాంగ్ కావాలా లేకపోతే మంచి సాంగ్ ఏమైనా వేయమంటారా? సాహో సినిమాల సాంగ్ ఏంటి? ఓకే, సాహో మూవీ నుంచి. ఆ, ఓకే, తప్పకుండా నేను చాలా మంచి. బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చెప్పండి మరి ఇంకేంటి విషయాలు? అందరు బాగున్నారా మరి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? అందరూ బాగున్నారు. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను, చాలా చాలా బాగున్నాను, మామూలు చాలా కాదు. సో ఇంకేంటి విషయాలు మరి? మీరు బాగున్నారు కదా? ఏం చేశారు ఈరోజు స్పెషల్స్ ఇంట్లో? కర్రీస్ స్పెషలా? స్పెషల్ ఇంకా 2 days లో దీపావళి కదా. అప్పుడే చేస్తాం, ఇప్పుడు ఏముంటుంది ఇంకా? అయ్యో, అందుకని మొత్తం ఏం వండలేదా? ఇప్పుడు ఏం వండుతాం? ఏం లేదు, నార్మలే, కరోనా టైం కదా. ఆహా, అంటే నేను అడిగింది ఏంటి అంటే, మీకు అది అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్, మీ ఇంట్లో కర్రీ ఏం చేశారు నేను అడిగా. బెండకాయ. ఓకే, ఇది బాగుంది మంచిగా. అంటే నేను కర్రీ అడిగితే మీరేమో ఏం స్పెషల్స్ ఏం లేవండి, చక్కగా దివాళీకి చేసుకుంటాం అంటే మీరు కానీ పస్తులు ఉంటున్నారా ఏంటి అని నేను అనుకున్నాను. సో బెండకాయ పర్లేదు, కొంచెం జ్ఞానం వస్తుంది అంటారు కదా, రైట్? ఇప్పుడు లేదా మాకైతే, ఇప్పుడు లేదా మా జ్ఞానం ఇంక్రీజ్ అవుతుంది అంటున్నా ఐ సైడ్. అయ్యయ్యో, సరే జశ్వంత్ గారు. సో ఇంకేంటి విషయాలు? ఏం చేస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళందరూ? ఏం చేస్తారు మామూలు ఇంగ్లీష్లోనే చూస్తున్నాం. అవునా, మరి భోజనం చేస్తారా? చేస్తారా? నేను చేసేసి వచ్చేసాను ఈరోజు. సారీ, చేసి వచ్చాను నేను ఈరోజు చక్కగా. మాది ఫిష్ 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 చేప. అవునా, పర్లేదులేండి, కొంచెం ఏదో అడ్జస్ట్ అయిపోదాం. దాన్ని బెండకాయని కాస్త ఏ ఫిష్ అనుకొని తినేసేయండి. థ్యాంక్ యూ అండి, అలాగే డైలీ కాల్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకేనా, బాయ్ జశ్వంత్ గారు. సో చూసేసారు కదా, నేనైతే మరి మళ్ళీ రోజు చెప్పే విషయమే. మరి షో అయితే అయిపోవాల్సి వచ్చింది కాబట్టి టైం అయితే అయిపోయింది. నేను మరి ఇంటికి వెళ్ళాలి, మీరు కూడా టీవీ ఆఫ్ చేసి పడుకోవాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఎవరైతే కాల్ చేసినా అయితే చక్కగా మాట్లాడారో, ఫుల్ ఫన్నీగా మాట్లాడారో, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అయితే మళ్ళీ తెలియజేస్తున్నాను, నేనైతే కొత్త కాన్సెప్ట్ అయితే వచ్చేసాను కాబట్టి క్రియేటివ్ వీడియోస్ ఏమైనా ఉంటే మా వాట్సాప్కి సెండ్ చేసేసండి. నెంబర్ అయితే కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, సో దానికైతే మీరు సెండ్ చేసేసండి. అండ్ నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, రుబియా గారికి అండ్ కొండయ్య మాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా 90 News తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మీ మోనికా తరఫు నుంచి, మన కాలేజ్ అండ్ వ్యూవర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళైతే చక్కగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మరి వింతలు విశేషాలు చక్కగా. ఓకే, కీప్ వాచింగ్ 90 News. టేక్ కేర్, గుడ్ నైట్, ఐ లవ్ యూ. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్.